నమస్తే అండి. వెల్కమ్ టు శివ్ మోటివేషన్ ఛానల్. స్టోరీ అండి. అలా అలలు ఎక్కడ ఉంటాయండి? సముద్రంలో ఉంటాయి. దానికి సంబంధించిన స్టోరీ అనమాట అండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా బీచ్కి వెళ్ళినప్పుడు అలలను గమనించారా? అలాగే వాటిని చూస్తూ ఉండిపోవాల్సి అనిపిస్తుంది. ఆ శబ్దం కూడా చాలా బాగుంటుంది. నిజమే కదండి. మన సముద్రం బీచ్ దగ్గరికి వెళ్తే నిలబడి ఉండిపోతాం తప్ప వాళ్ళు వెనకాల వాళ్ళు పిలుస్తూనే ఉంటారు, మనం వెళ్ళబుద్ధి కాదు. అంత బాగుంటాయి ఆ కెరటాలు చూడటానికి. అలా ఆ శబ్దం కూడా చాలా బాగుంటుంది. అందువల్ల సంగీతకారులు కూడా పొద్దున్నే బీచ్కి వెళ్ళండి సంగీతం ప్రాక్టీస్ చేస్తారు, సరిగమ పదనిసలు. అప్పుడు వాళ్ళకి కంఠం కూడా బాగుంటుంది, సరిగ్గా స్వరస్థానాలు కూడా బాగుంటాయి. ఇంతకీ సముద్రంలో అలలు రావటానికి శబ్దానికి కారణం ఏంటో తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాము. చూడండి, దాని డీటెయిల్ కూడా చెప్తున్నారు. ఎందుకు అలలు వస్తాయి, ఎందుకు శబ్దం వస్తుంది కెరటా నుంచి, దాని గురించి మనం తెలుసుకుందామండి. సెలవుల్లో బీచ్కి లేదంటే ఊర్లో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నీళ్ళల్లో ఎంచక్కా ఆడుకుందాము. చిన్నప్పుడు అన్నీ ఇలాంటివన్నీ చేసినవేనండి. చెరువులకు వెళ్తాము, కాసేపు కూర్చోవడం రావటము. అక్కడ పెద్దవాళ్ళు ఎంతసేపు అయింది, ఇంత లేట్ అయింది కోపడుతూ ఉండేవారు. కానీ మన ఆటలు మగ్నంలో ఉండి మనము తొందరగా ఇంటికి వెళ్ళేవాళ్ళం కాదు. అలాగే ఎంతసేపు ఆడుకున్నా అసలు బోరు కొట్టదు. బీచ్లో ఆడుకునేటప్పుడైతే అలలతో పాటు మనము ముందుకు వచ్చేస్తాము. చూడండి, సముద్రంలో మనం నిలబడ్డాం అనుకోండి, కెరటం వస్తుంది అనుకోండి. కెరటం పెద్ద పెద్ద కెరటాలు అయితే కొంచెం కష్టము, అందువల్ల వెనక్కి నిలబడి ఉండండి అని అంటారు. వెనక్కి నిలబడితే మనం కెరటం ద్వారా లోపలికి వెళ్ళవండి, మనం బయటే ఉంటాము, బయటకే వచ్చేస్తుంది. ఆ కెరటం వల్ల బయటకు గెట్టేస్తుంది. అందువల్ల కొంచెం సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా కొంచెము చాలా జాగ్రత్తగా ఎలర్ట్గా మనము ఉండాలన్నమాట అండి. అంతకీ ఈ అలలు ఎలా ఏర్పడతాయంటే గాలి నీటిలో ఒక ఎనర్జీని విడుదల చేస్తుంది. అప్పుడు నీళ్లు ముందుకు కదులుతాయి. ఆ సమయంలోనే చిన్న చిన్న అలలు ఏర్పడతాయి. అంటే గాలి ఎంత వేగంగా వీస్తే అలలు అంత వేగంగా ముందుకు కదులుతాయన్నమాట. ఇంకాస్త పెద్ద అలలు, ఉప్పెనలు ఏర్పడటానికి కారణం చందమామ. అదేంటి, గాలి అంటే నీళ్లు ఉన్న చోట ఉంటుంది కాబట్టి అలలకు కారణం అనుకోవచ్చు. చందమామ ఎక్కడో ఉంటుంది కదా, చాలా దూరాన ఉంటుంది చందమామ. అసలు ఈ రెండింటికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా నేస్తాలు? సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకదాని మీద మరొకటి గురుత్వాకర్షణ కలిగి శక్తి కలిగి ఉంటాయి. ఈ గురుత్వాకర్షణ బట్టి చంద్రుడికి, సూర్యుడికి, భూమికి కూడా శక్తి ఉంటుంది. సూర్యుడి కంటే చందమామ భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. అలా చంద్రుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమిపైనున్న నీటి ప్రభావం పడుతుందన్నమాట. సముద్రంలోని నీటి మట్టం పెరగటానికి తగ్గటానికి కూడా ఇదే కారణం తెలుసా? అదే అంటారు, పౌర్ణమి రోజున అలలు బాగా ఎక్కువ వస్తాయంటారు. పౌర్ణమి రోజున మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే పౌర్ణమి ఉంటుందో ఆ పౌర్ణమి టైంని చాలా ఎక్కువ అలలు వస్తూ ఉంటాయి. నీటి అలల శబ్దం మనకు చాలా ప్రశాంతంగా ఉంచుతుందట, ఒత్తిడి కూడా తగ్గేలా చేస్తుందట. అందుకే చాలామంది పెద్దవాళ్ళు సముద్రాలు ఉన్న చోటకి వెళ్ళటానికి ఇష్టపడతారట. మనం చిన్నపిల్లలం కదా, నీళ్ళు ఎక్కువగా ఉన్న దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి సుమా. అదే అందరు చాలా సముద్రం దగ్గరికి చాలా ఎన్నో ప్రమాదాలు వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము. కానీ మనము చాలా ఎలర్ట్గా ఉండాలి అక్కడికి వెళ్ళాక. మనం ఇంకా ఆటల్లో, సముద్ర కెరటాల్లో మనం ఆటల్లో మునిగిపోతే పెద్ద పెద్ద కెరటాలు వస్తే లోపల కూడా లాక్కుపోయే పరిస్థితి వస్తుంది. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల గుంపు ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఒకేసారి వెళ్ళండి అంటారు. అందువల్లే. ఎలా ఉందో చెప్పండి, సముద్రంలో అలలు ఎలా వస్తాయి, ఆ గాలిలో ఎంత మనశ్శాంతిగా ఉంటుంది, అవన్నీ మనం ఇప్పటివరకు తెలుసుకున్నామండి. తప్పకుండా విన్న తర్వాత కామెంట్ రాయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.